ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండాలుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తుని మీరు ధరించుకున్నారా? ధరించుకుంటే ఎలా ఉండాలని కొన్ని మాటలు తెలుసుకుందాం. మనమందరము కూడా రక్షణ పొంది ఆయన నిత్య జీవంలో పొందుకొని నేను ధరించుకున్నాను అని చెప్పుకుంటున్నాం. అది ఏదైతే మనలో ఉండాలో, ఏదైతే మనలో తీసేసుకోవాలో ఈరోజు కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుంటాం. రోమా పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుడి దీవెన పొందుకోండి. రోమా పత్రిక 13వ అధ్యాయం 14. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారి శరీరేక్షలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు. ఇక్కడ శరీర విషయంలో మనం నెరవేర్చుకోకూడదంట. ఈ లోక సంబంధమని మనకొద్దు. ఈ లోకంతో మనకు సంబంధం లేదు. మనకు పరలోకం ఉన్నది. ఆ పరలోకములో మనం సిద్ధపరచుకోమని దేవుడు లేఖనాలను బట్టి తెలివిస్తున్నాడు. శరీరాచరణ నెరవేర్చుకోవాల్సిన లేదంట. మనం ఏమి తిందమో ఏమి తాగుదామో అని చింతపడద్దు అంటున్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొని మీరు శరీరరక్షణ నెరవేర్చక ఆయనకు కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు తెలుసుకుని దానిలో ఉన్న సారాంశం ఏంటో తెలుసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసు ధరించుకొనుడి. దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ మనకు అయినించాడు ఏంటి? మనసు అంట, జాలి గల మనసు. ఆ జాలి గల మనసు నీలో నాలో ఉన్నదా? ఎవరినైనా మనము జాలిగా చూసామా, అసూయగా చూసామా? కొన్ని మన హృదయాలను బట్టి తెలుసుకోవాలి. జాలి గల మనిషి అంటే సమరయుడు చేశాడు. అక్కడ యెరూషలేము నుంచి దిగి వస్తుంటే దొంగల చేతిలో చిక్కబడితే ఆయన కొట్టి కొనవపురితో పడేస్తే అందరూ పెద్దవాళ్ళు వెళ్ళారు, సేవకులు వెళ్ళారు, అక్కడ ఉన్న వారందరూ కూడా నాయకులు వెళ్ళారు. ఎవరో కూడా ఆయన పట్టించుకోరు. ఆ సమరయుడు మాత్రం జాలి కలిగి వెళ్ళి, సమరయుడు అంటే అందరాని వాడిగా చూసేవాడు ఆ రోజు. అయినా అతను వెళ్ళి ఆయన మీద జాలిపడి కట్టులు పెట్టి ఆయన దెబ్బల మీద నూనె రాసి అన్నీ సమకూర్చి ఒక పూట కూడా వాడికి వెళ్ళి అప్పచెప్పాడు. మనము భక్తులు అనుకుంటున్నాం, మనము గొప్ప కార్యాలు చేసామనుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం దూరం చేసుకుంటున్నాం. ఎవరన్నా మనకన్నా తక్కువగా ఉన్నవారంటే సేకరించుకుంటున్నాం, అసహించుకుంటున్నాం. వాళ్ళతో మాట్లాడేది నాకు వాళ్ళతో పని అవ్వగలే అనుకుంటున్నాం. దేవుడు అందరినీ సమానంగా చూడమన్నాడు. మంచి బట్టలు వేసుకున్న వాళ్ళ పక్కనట వాళ్ళ కోసం ఎదురెళ్ళి చూస్తాడంట. కొద్దిగా ఏదన్నా చిరిగిపోయిన బట్టలు వేసుకొని అసహ్యంగా కలిగితే దూరంగా ఉన్నట్టు అదే అంటున్నాడు. జాలి గల మనసు మీలో ఉండాలి. ఆ మనసును తీసేసుకోవాలి. అందరికీ ప్రభు ఆయన, అందరినీ లోకరక్షకుడు వచ్చి మనల్ని కాపాడటానికి, మన జీవితాలు కట్టబడటానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. మనం కూడా ఆయనలాగా జాలి పడాలి. ఎంతోమంది రోగులు బాగు చేశాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు ఆయన కూడా అదే అంటున్నాడు, నేను చేసిన పని మీరు చేయండి. నేను తండ్రి చిత్తం నెరవేరుస్తానికి వచ్చాను, మీరు నా చిత్తం నెరవేరిస్తే తండ్రి చిత్తం నెరవేర్చిన వాడిపై అంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఆ జాలిగల మనసులోనే ఉంటున్నామో లేదు? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించాలి. దయాళత్వం అంటే దయ చూపించాలంట. ఎవరి మీదన్నా దయ చూపించగలిగాము? ఎవరినైనా దూషించడానికి ఇష్టపడుతున్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. రాత్రి
దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. దయాళత్వము, జాలి ఇవన్నీ సంపాదించుకుంటేనే మీరు ధరించుకున్న వారు అవుతారు. నేనేదో 30 సంవత్సరాలు బట్టి సీనియర్ అండి, బైబిల్ అంతా నాకు తెలుసండి, బైబిల్లో ఉన్న మర్మాలన్నీ నాకే తెలుసండి అని గొప్పలు చెప్పుకున్నాం కాదు, మన క్రియారూపంగా చూపించాలంట. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే ఇతరులకంట ఎదటోడు రెండులో అంట నలుసును చూసి అంట ఈయన దూరం తీసుకోలేకపోతున్నాడు, నా ఇంటిలో బాధ నేను తీసుకోలేకపోతున్నాను, కానీ ఎదటోడికి నేను నీతులు చెప్పకుండా అయిపోతున్నానా అని అనిపించుకునే స్థాయికి మనం దిగజారిపోకూడదు. మనం ఏంటి, మనం ఎలా నడిచాము, మనం ఏ పంటలో నడుస్తున్నాము, మనం నడిచే నడక సరైనదా కాదని మన హృదయాన్ని పరిశోధించుకొని ఎదటవాళ్ళని అనే స్థితిలోకి మనం రావాలి. మనం ఎదటవాళ్ళు అనేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం, ఒక్కోసారి దయాళత్వంగా మాట్లాడాలంట, ప్రేమగా మాట్లాడాలంట. ఈ మనలో ఉన్నాయా? ఈ మనలో ఉంటే దేవుడిని మనం దర్శించుకుంటే అవి మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. వినయం అంట, వినయం అంటే తగ్గింపు మనసు. ఆ తగ్గింపు మనసు నీలో ఉందా? తగ్గింపు మనసు నీలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చించటానికి ఆలోచన. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుదని లేఖనానుసారంగా తెలియపరుస్తుంది. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాత్వికమైన మనసు ధరించుకోవాలంట. సాత్వికమైన మనసు అది దేవుడు లెక్కప్ప చెప్పాలి. మనం రేపు అడిగినప్పుడు నేను ఎన్నాళ్ళ బట్టి నేను 20 సంవత్సరాలు బట్టి ఉన్నాను, 10 సంవత్సరాలు అయిన పెద్దయ్యగా దగ్గర బాప్తీసం తీసుకున్నాను, అన్నీ నాకే తెలుసు అని అనుకుని గర్వంతో ఊరేగుతున్నావేమో. దేవుడికి రేపు లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా ఉంటున్నావో నువ్వు ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకొని ముందుకు నడవాలి. దయాళత్వం కావాలి, జాలి గల మనసు కావాలి, వినయం కావాలి, సాత్వికం కావాలి, దీర్ఘ మనసు కూడా కావాలంట. దూరంగా ఆలోచించాలి. మనం ఒక్కోసారి ఒక్కో మనిషిని మాట అనేటప్పుడు మన వెనకాల మన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చామో, ఏ తుప్పల్లో పుట్టుకొచ్చామో, ఏ అంగహీనంగా పట్టుకొచ్చామో, 1 రూపాయి కలిగేటప్పటికీ మనకి కళ్ళు నెత్తుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నామేమో. ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. దీర్ఘ శాంతం ధరించుకోవాలంట. మనం ఒక్కోసారి అడుగు తినే స్థితిలో నుంచి దేవుడు రూపాయి కలుగజేస్తే ఎదట వాళ్ళు చేదరించుకొని అసహించుకొని లేనిపోయిన మాట్లాడే దూరంగా అనే తత్వంలో ఉంటున్నాం. మనం ఆ స్థితిలో నుంచి వచ్చామని మనం తెలుసుకోలేము. రూపాయి కలిగిన మాటలు కాదు. రూపాయి లేనప్పుడు రూపాయి ఉంటే వాళ్ళు ఉండదు, లేకపోతే మన మంచితనం ఉందా మనలో ఉండే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనము మన జన్మకు సార్థకమవుతుంది. అప్పుడే మనం యేసు ప్రభువుల వారిని నమ్ముకున్నందుకు మనకు మేలు కలిగిందని చెప్పుకోగలుగుతాం. ఇవన్నీ మనలో లేకపోతే దేవుడు ఒకసారి మనల్ని ఉంచుకుంటాడు. జాలిగా మనసు ధరించుకున్నావా? దయాళత్వం నీలో ఉందా? వినయం నీలో ఉందా? సాత్వికం నీలో ఉందా? దీర్ఘ శాంతం నీలో ఉందా? ఇవన్నీ ఉంటే ప్రభువుని దర్శించుకున్నట్టే లేఖనాల ద్వారా తెలియపరుస్తుంది. మనం ఏమి ధరించుకుంటున్నామో, ఏమి చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. కొలస్సీ పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములు ఎదురించండి, శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగజాలకు అవసరం ధరించుకుంటాడు. ఇవన్నీ మనం జయించగలిగితే జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ మనలో ఉంటే సర్వాంగ కవచం ధరించుకోవచ్చు. ఇవన్నీ ధరించుకోగలుగుతున్నామా లేదా? ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుంటాం. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసుకో. ఎదట వాళ్ళ మనసులు నీకెందుకు? ఎదట వాళ్ళ మనసుని మనం ఎత్తి చూపి అంతటోళం కాదు. మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం తగ్గింపు జీవితంలో ఉందాం. మనం ఒకరికి నీతులు చెప్పేవారంగా కాదు, మనం వారి గురించి ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడే మనం ప్రభువుని చేర్చుకున్నట్టు. మనలో
మనలో నివాసానికి ఇష్టపడతాడు. అది మనం తెలుసుకోక అన్నీ నాకే తెలుసు, నేను 30 సంవత్సరాల బట్టి సీనియర్ని, బైబిల్ అంటే బాగా నాకు పాట పాడితే నా వాయిస్ ఎంత బాగుంటుందో అని గొప్పలు చెప్పుకుంటాం కాదు మనం. నీకే తలంతిస్తే ఆ తలంతుని కడ వరకు కాపాడుకోను. అది కాపాడుకొని దేవుడిచ్చే సర్వాన్ని కవచం ధరించుకో. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేర్చుకొని ఆయన సర్వాంగ కవచం ధరించుకుందామా? ఇక మీదటైనా అయ్యా ఇప్పటి వరకు నేను నా స్థితిలో ఏ స్థితిలో వచ్చానో, ఏ రోగాలతో వచ్చాను, ఏ ఇబ్బందులతో వచ్చాను, అవన్నీ నువ్వు నెరవేర్చావయ్యా. ఇక నేతనైనా జాలి గల మనసు, దయాలతము, దీర్ఘశాంతము, సర్వాంగ కవచం ధరించుకునే కృపను నాకు దయచేయ్యా. ఇక మీదట నేను ఎవరినైనా అసహ్యంగా మాట్లాడాను, అసభ్యంగా మాట్లాడానని ఒకసారి దయతో క్షమించయ్యా. ఇక మీదటైనా నిన్ను చేర్చుకునే కృపను నాకు దయచేయ్యా. నా హృదయాంతరంగాల్లో నువ్వు ఉంటావయ్యా. నా హృదయం అనే తలుపులు తెరుస్తానయ్యా. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసించాలంటున్నావయ్యా. నా హృదయంలో ఎన్నింటినీ మష్టుని మా కళంకాన్ని అన్నీ తీసివేసుకొని మంచితనంతో జీవించే కృపను నాకు దయచేయమని నువ్వు అడగగలిగితే ఈ రాత్రికాల సమయం నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి జీవితం అనుగ్రహించి మేలైన